నమస్కారం అండి. ఇప్పుడు మనం ఒక్కొక్క మూలికని చూపిస్తాం. మనం వెనకాల చూడండి, అనేక రకాల మూలికలు ఉన్నాయి. మామిడి చెట్లు, పనస చెట్లు, అలాగే కింద ఇక్కడ ఏక బిల్వం, సముద్రపాల, ఆ కింద నల్లవావిలి, ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇప్పుడు బిల్వ ఉంది, ఇది ఏక బిల్వం అండి. అంటే మనం మారేడు చెట్టు అంటాం కదా, ఈ మారేడు చెట్టు యొక్క పిందులు కోసుకుని మీరు ఆ పిందుల్ని చిన్న ముక్కలుగా కొట్టి, అంటే లేతకాయలు ముదిరిపోయి ముగ్గిపోయి కాకుండా పచ్చికాయలను కోసుకుని వాటిని ముక్కలుగా కొట్టేసి బాగా ఎండబెట్టుకుని పౌడర్ చేసుకున్నారనుకోండి, ఒక పావు చెంచా అంటే ఒక 2 గ్రాముల దాకా మీరు మజ్జిగలో కలుపుకుని తాగితే మీ లూజ్ మోషన్స్ అనేది, డయేరియా అనేది ఇమీడియట్గా పనిచేస్తుందండి. ఒక 2 రోజుల్లో తగ్గిపోతుంది. అంత చక్కగా ఈ మారేడుకాయ అనేది పనిచేస్తుంది అనమాట. సముద్రపాలు ఉంది, ఆ పెద్ద ఆకులతో ఉంది చూడండి సముద్రపాల అనేది. ఈ సముద్రపాల ఆకులు ఉన్నాయి కదా, మీ బాడీ వెయిట్ని బట్టి, మీ యొక్క ఏజ్ని బట్టి, మీ ప్రాబ్లంని బట్టి ఆ ఆకు యొక్క రసం కానీ ఆ ఆకు పేస్ట్ కానీ ఉదయం పరగడుపున ఒక 2 to 3 గ్రామ్స్ తింటా ఉంటే మీ డిశ్చార్జ్లు అనేవి అద్భుతంగా కంట్రోల్ అవుతాయండి. మీ స్టమక్లో ఉన్న అనేక రకాల క్రిములను చంపడానికి సముద్రపాలు పనిచేస్తుంది అనమాట. పనస ఉంది ఇక్కడ మనకి, పనస చెట్టు. ఈ పనస చెట్టు ఆకు ఉంది. ఈ ఆకు మీరు ఆముదం రాసి వెచ్చ చేసి మీకు బాయిల్స్ అంటే కురుపులు వేస్తాయి కదా, ఆ కురుపులకి ఆకుని వెనక వైపు వేసారనుకోండి, ఇలాగా ఈ వైపున వేస్తే ఆకు పగిలిపోయి మనకి కురుపు అనేది పోతుంది. ఇటువైపు వెచ్చ చేసి వేసారనుకోండి, ఆ కురుపు అణిగిపోతుంది. చూడండి, ఒకే ఆకు 2 రకాలుగా పనిచేస్తుంది. దీన్ని ఏం చేయాలి, ఆముదం రాసి కొంచెం పొయ్యి మీద వెచ్చపెట్టి దాని మీద పెట్టి కట్టేయడమే. అలా చేశారనుకోండి, మీకు వచ్చిన కురుపులు, ఈ వేసవికాలం మామిడిపళ్ళు తినడం వల్ల కానీ, రకరకాల నీళ్ళు తాగడం వల్ల కానీ వచ్చిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తగ్గించడానికి పనసాకే చక్కగా పనిచేస్తుందండి. అలాగే పనస గురించి ఇంకొక చిట్కా చెప్తున్నాను. ఆర్సినిక్ని నార్మల్ చేయటంలో, ఆర్సినిక్లో ఉన్న విషాన్ని తగ్గించడంలో ఒక అద్భుతమైన మూలిక ఈ పనస చెట్టు యొక్క వేరు. ఈ సన్నటి వేళ్ళు తీసుకుని కట్ చేసుకుని ముక్కలు కానీ ఒక తుల నుంచి 2 తులాలు వాటర్లో వేసి, 200 ml వాటర్లో వేసి సగం వరకు మరగనిచ్చి ఆ కషాయం కనుక ఉదయం రోజు 4 రోజులు తాగితే మీ శరీరంలో ఉన్న ఆర్సినిక్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తగ్గించేసి ఆ ఆర్సినిక్ విషయం యొక్క ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేస్తుంది. అంత అద్భుతమైన గుణాలు ఈ పనసలో ఉన్నాయండి. పనస చెట్టు చూడండి ఎలా కాసిందో, గుత్తి కింద కాసింది. ఈ కాయ మినిమం 15 నుంచి 20 కేజీలు ఉంటుందండి, అంత పెద్ద కాయ కాసింది. పనస ఇవాళ ఆల్టర్నేటివ్ ఫుడ్ కింద, అంటే మటన్ తినేవాళ్ళు, చికెన్ తినేవాళ్ళు పనసకాయ జాగ్రత్తగా చేసుకుని తింటే సేమ్ రెసిపీ మటన్ చికెన్ ఎలా వండుకుంటారో అలా వండుకుంటే కనుక వెజిటేరియన్స్ కూడా అద్భుతమైన టేస్ట్ తోటి, అనేక రకాల ప్రోటీన్ మినరల్స్ తోటి షుగర్ను కంట్రోల్ చేయడంలో కూడా మంచి పాత్ర ఉందండి పనసకి. ఇన్ని రకాలుగా ఈ పనసకాయ అనేది, పచ్చికాయ ఈ సైజు కాయలు కోసుకుని వండుకుంటే మీరు చక్కగా పనిచేస్తాయి అన్నమాట. హెర్బా వ్యాలీలో ఉన్న మొగలి చెట్టు, అంటే మొగలిలో ఇది ఈ రకం ఉంటుంది, సన్నాకులది ఉంటుందండి. ఇది పెద్ద వెడల్పాకులు మొగలి చెట్టు, ఇది ఇదో రకం. కుటి ప్రవేశం చేసి ముందర, అంటే కాయకల్ప చికిత్స చేసి ముందర ఏం చేస్తారంటే, బాడీలో చిన్నప్పటి నుంచి తిన్న ఉప్పు అంతా బయటికి పంపకపోతే కాయకల్ప పనిచేయదు. కాబట్టి ఈ మొగలి ఓడల రసం ఒక 4 రోజులు తాగించేసరికి మీరు మీ శరీరంలో ఉన్న సాల్ట్లన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే సాల్ట్లు వెళ్ళిపోతే మినరల్స్ వెళ్ళిపోయి డీహైడ్రేట్ అయిపోయి ప్రమాదం జరుగుతుంది అని అనుకోవద్దండి. ఇది మనకి అయితే వేస్ట్, మనం ఓన్లీ ఉప్పు ఒకటి బయటికి పంపుతుంది, మిగిలిన మినరల్స్ని కాదు. పంపటం వల్ల ఏమవుతుందంటే శరీరం రక్తశుద్ధి అన్నీ జరుగుతాయండి. ఆ విధంగా మనం మొగలి ఓడల రసం, ఓడలు అంటే వేరు రసాన్ని తీసుకోవచ్చు. ఒక అద్భుతమైన మెడిసిన్ అది క్లీనింగ్ చేయటంలో. నేల ఉసిరి ఇది. ఈ నేల ఉసిరి అనేది కామెర్లు, లివర్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చిన్న మొక్క కాబట్టి ఇంకా పిందులు రాలేదు, దీనికి లైట్గా వచ్చినాయి చూడండి పిందులు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఆకులు అడుగును కాస్తుంది, నేలకి కాస్తుంది కాబట్టి నేల ఉసిరి అని పేరు వచ్చింది. ఇందులో ఎరుపు, తెలుపు 2 రకాలు ఉంటాయండి. ఏ నేల ఉసిరైనా పర్లేదు. దీని సమూలాన్ని తీసుకుని దీనికి సమంగా మిరియాలు కలిపి మీరు పేస్ట్గా చేసుకుని దాన్ని మాత్రలు చేసుకుని శనగలలాగా ఉదయం 2 సాయంత్రం 2 అలాగ మజ్జిగతో కానీ నీళ్ళతోటి కానీ వేసుకుంటే లివర్ ప్రాబ్లమ్స్ చాలా వరకు సబ్సైడ్ అయిపోతాయండి. రెడ్డివారి నానువాలండి, 3 రకాలు ఉంటాయి ఇందులో. పాలాకు అని కూడా అంటారు. ఇగో చూడండి పాలు వస్తున్నాయి, తెంపిన వెంటనే పాలు వస్తాయి. ఇది గాయాలు తగ్గించడంలో చాలా మిరకిల్ అండి. దీన్ని ఇలా ఎరవడం వల్ల ఈ వచ్చిన పాలని గాయానికి అంటించి ఆ గాయం నొక్కి పట్టుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది. బాగా జిగురు ఉంటుంది అనమాట, అంటుకుపోతుంది, గాయం కూడా వెంటనే తగ్గిపోతుంది. ఇంకొక ఉపయోగం ఏంటంటే దీనివల్ల ఇది సమూలం నూరేసి
ఎవరైతే లైపోమా వల్ల కాయలు వస్తున్నాయి చర్మం లోపలని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఆ లైపోమాకి దీన్ని సమూలాన్ని కనుక నూరేసి పేస్ట్ రోజు నైటు ఒక పావంగుళం దళసరిని వేసి కట్టేసుకుని మళ్ళీ ఉదయం లెగ్గానే తీసి కొత్త కట్టుకుంటా ఉంటే ప్రతిరోజు నైటు ఆ లైపోమా గ్రంథులు అనేవి నార్మల్గా అయిపోయి చర్మంలో కలిసిపోతాయి. 1-2 సార్లు కావదండి, కొన్ని నెలల పాటు మీరు తగ్గేదాకా దీన్ని వాడుకోవాలి. దీనిని బిళ్ళగన్నేరు అంటారండి. ఇందులో ఎరుపు తెలుపు 2 రకాలు ఉంటాయి. పింక్ కలర్ ఎరుపు అంటే పూర్తి ఎరుపు కాదు. దీని సమూలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది విషాన్ని విరచడంలో కానీ లివర్ని ప్యాంక్రియాస్ని శుద్ధి చేసి మనకి షుగర్ని కంట్రోల్ చేయడానికి కూడా కొంతవరకు ఉపయోగపడుతుందండి. ఇది విషాన్ని మట్టికి చాలా చక్కగా తగ్గిస్తుంది. చూడడానికి అందంగానే ఉంటుంది. దీనివల్ల అనేక రకాలైన ఔషధోపయోగాలు ఉన్నాయి. ఇది మందారం అండి, అందరికీ తెలుసు. ఇది రేఖ మందారం అనమాట. ఇలా రేఖ మందారానికే గుణాలు బాగా ఉంటాయి. ముద్ద మందారం హైబ్రిడ్ అనేక రంగులు వచ్చినాయి. వాటికన్నా ఈ ఎరుపులో రేఖ మందారం ఏదైతే ఉందో దీనికి ఔషధోపయోగాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎవరైతే రెడ్ డిశ్చార్జ్ అవుతుందో వాళ్ళు ఈ తొడిమి తీసేసి ఈ పువ్వుని నవిలి తినేస్తే రోజు ఉదయం 2-3 పువ్వులు తినే ముందర ఈ లోపల పురుగులు, ఈగలు, దోమలు ఎలాంటి సాలీళ్ళు లేకుండా చూసుకుని తినండి. ఇది తెంపేసరికి ఇందులోంచి తేనె వస్తుంది. ఇలాగా పచ్చి పువ్వులు కనుక రోజు ఒక 3-4 తింటా ఉంటే కనుక రెడ్ డిశ్చార్జ్ అనేది తగ్గిపోతుందండి. సెకండ్ ఇంకోటి చెప్తున్నాను. ఈ మందార పువ్వుల్ని మీరు పేస్ట్గా చేసి తైలంలో వేసి కాచుకున్నారనుకోండి, 1 కేజీ కొబ్బరి నూనెకి ఈ 300 గ్రాములు వేయండి. వేసి అది కాగుతూ ఉండగా వేసినా పర్లేదు, పేస్ట్ చేసి వేసినా పర్వాలేదు. మనం నూనెలు ఎలా కాసుకుంటామో అలా కాసుకోవాలన్నమాట. ఇందులో ఉన్న లిక్విడ్ అంతా పోయి ఇది ఇలా నలిపితే ఒక ఉండయి నల్లగా అయ్యేదాకా కాయండి. ఆ నూనె కనుక తలకు రాసుకుంటే చక్కగా హెయిర్ గ్రోత్ వస్తుందండి. 3వ ఉపయోగం, ఈ మందార ఆకు ఏదైతే ఉందో దీన్ని బాగా నూరి తలకు రాసుకుంటా ఉంటే జుట్టు పెరుగుతుంది, పేలు కూడా తలలోంచి దిగి బయటికి పారిపోతాయండి. ఇలాగ మందార చెట్టు వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఇది నీలి అండి, ఇండిగో ప్లాంట్ అంటాం మనం, నీలి మొక్క. ఇది విషాన్ని ఇరవడంలో అంటే మనకి తేలు కానీ లేకపోతే కందిరేకు కానీ తేనెటీగ ఇలాంటివి కుట్టినప్పుడు మన శరీరంలో విషం ఉండిపోవడం వల్ల మంట, దురద, వాపు అదే జరుగుతుంది. దీని వేరు పనిచేస్తుందండి. వేరు గంధం తీసుకుని నాకొచ్చు, లేదు వెంటనే ఒక గుప్పుడాకులు ఇలా దూసుకుని నోట్లో వేసుకుని నవిలి తినేశారనుకోండి, ఆ బాధ ఇమీడియట్గా తగ్గిపోతుంది. తేలు విషం కూడా దిగిపోతుంది. పాము కరిసినా కూడా ఒక ప్రివెంటివ్గా క్యూర్గా కాకుండా ఇమీడియట్గా దీని ఆకులు కాసింది కానీ దీని వేరు ఇంత ముక్క తీసుకుని చిన్న ముక్కలుగా కొట్టేసి నవిలేసి కషాయం మింగటం కానీ బుగ్గన పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మీకు ప్రమాదం లేకుండా అంటే మరణం సంభవించకుండా టైం ప్రొలాంగ్ చేయడంలో ప్రివెంటివ్గా చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇది ఒక అద్భుతమైన మూలిక. ఒక చిన్న హెయిర్ ఆయిల్ చెప్తున్నానండి. ఒక 300 గ్రాములు ఉసిరి, 300 గ్రాములు గుంటకలగర, 300 గ్రాములు నీలి తీసుకోండి. ఈ మూడాటిని పేస్ట్ చేసి, ఈ పేస్ట్ చేస్తే దగ్గర కేజీన్నర వస్తుంది. ఒక 4 కేజీల నుంచి 5 కేజీలు, 3 కేజీలు కూడా వేసుకోవచ్చు. కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని అది ఆయిల్గా తయారయ్యేలాగా చేసి మీరు తలకు రాసుకుంటే వెంట్రుకలు చాలా చక్కగా పెరుగుతాయి. అదేవిధంగా వెంట్రుకలు తొందరగా తెల్లబడకుండా కాపాడుతుంది. ఇది సర్పగంధ అండి. ఇది బీపీని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీని యొక్క వేరు మట్టికే మనకు ఉపయోగపడుతుందండి. వేరు కట్టింగులు పెట్టుకున్నా మొలుస్తుంది. ఇప్పుడు పూత మీద ఉంది. ఈ పూత కాయలుగా మారి ఆ కాయల్లో గింజలు ఓన్లీ 20% మొలుస్తాయి, ఎక్కువగా మొలవు. ఇది మనకి బీపీని తగ్గించడంలో చాలా చక్కని మూలిక అనమాట. కఠోరమైన చేదుగా ఉంటుంది. దీని యొక్క మూలిక చూర్ణం ఒక అణ మీరు వేడివేడి పాలలో కలుపుకుని తాగగలిగితే పడుకునేటప్పుడు హై బీపీ ఉన్నవాళ్ళు బీపీ రాకుండా కూడా కాపాడుతుంది. ఉన్నవాళ్ళకి కంట్రోల్ చేయడానికి ఒక చక్కని మూలిక ఈ సర్పగంధం. ఇది నల్ల ఉమ్మెత్త అండి. ఇది చాలా విషం మొక్క. దీన్ని అనుభవజ్ఞులు తెలిసిన వైద్యులు తప్ప దేనికి వాడవద్దు. మీరు చిట్కాలు చెప్తాం, బయటకు మట్టిగా చెప్తామండి, ఇది లోపలికి తీసుకోవద్దు. దీని యొక్క ఆకు ఏదైతే ఉందో ఈ ఆకుని తీసుకుని బాగా నలిపి తేలు కుట్టిన చోట ఏది కుట్టినా కూడా దానిపైన ఇది వెంటనే ఆ పేస్ట్ లాంటిది వేస్తే 5 నిమిషాల్లో మీకు అన్ని నొప్పులు తగ్గిపోతాయి. తేలు మండ్రకప్ అంటాం, పెద్దది నల్లగా ఉంటుంది, అది కుడితే చాలా ప్రమాదం, చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. దాని కాటుకు ప్రత్యేకంగా ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. పనిచేస్తున్నానని వేసేసుకుని అలా ఉండద్దు. తప్పనిసరిగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఏదైతే వైద్యం చేయించుకోవాలో అది కూడా చేయించుకోండి. ఇది ఇమీడియట్గా తగ్గిపోతుంది. మన పూర్వం హాస్పిటల్స్ దగ్గర లేని వాళ్ళు ఆటో వెహికల్ కానీ ఒక 180-70 కిలోమీటర్ల లోపల అడవిలోంచి బయటికి రావాలంటేనే 2 రోజులు 3 రోజులు పట్టేటువంటి వాళ్ళు అందరూ కూడా ఇటువంటి మూలికలు వాడుకునే ఆ విష పురుగుల నుంచి, విషజీవుల నుంచి
వాళ్ళని వాళ్ళు కాపాడుకునేవారండి. ఈ సీతాఫలం చెట్టు అండి. ఎవరికైతే తలలో ఈళ్ళు పేలు విపరీతంగా ఉంటాయో ఈ ఆకు నూరి తలకి అది రాస్తే కనుక ఇమీడియట్గా చచ్చిపోతాయి, మళ్ళీ పట్టకుండా ఉంటాయి. కానీ కంటిలోకి ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదండి, చాలా ప్రమాదం. అందుకేంటంటే ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు లేకుండా ఇలాంటివి వాడొద్దు.